పోలేదు అబ్బాయి నీకు, ఇంకా టీఆర్ఎస్ బుద్ధి పోలేదు అబ్బాయి నీకు. నువ్వు ఏమనుకుంటున్నావు ఆయన? లాండ్ ప్రాబ్లం నువ్వు క్లియర్ చేసుకున్నావు ఇక్కడ సినిమాని అరవైనా ఇదేమన్నా ఏం తమాషానా? నేను 26 ఏళ్ళ దగ్గర రాలే ఫీల్డ్కి, నేను బూతులకు రాక 26 ఏళ్ళు అయింది. నేను బూతులకు రాక సంగారెడ్డిలో బూతులకు రాక 26 సంవత్సరాలైంది. ఈరోజు సంగారెడ్డి ఇందిరా కాలనీలా నా కాంగ్రెస్ క్యాండిడేట్ అడ్డుని గల్ల పట్టుకొని బయటికి నూకిన మీ సిఐ శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో, సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను పాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అడ్డుని గల్లబట్టి సీఐని ఊక్కొని నేను ఆయన సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడెవడరా హోంగాడు ఎవడాడు? అరే హోంగాడు మా బాబు 5 అవతారేస్తాడు. ఒక అమ్మకి అయ్యే కొట్టు రారా నా కొడుకు. చలో సీఏ గారు డిఎస్ఓ ఏమైనా చేసుకోండి. నేను దగ్గర టౌన్ అంతా ఒక్క సీఐ చేసిన కదా. 26 ఏళ్ళ తర్వాత నేను వచ్చినాడు. నేనెంత కోపంలో వచ్చినో ఆ సీఐకి బుద్ధి లేదు, రోషం ఉంటే మీరు పక్క జరగండి. వాడు రివాల్వర్ తీస్తాడా, నేను వాడు తెలుసుకుంటాను. లేదు నా కోపం ఇప్పుడు చూసిరా ఇట్లా మీరు. ఒక సిఐ నీ సిఐ అతను అని ఒక గుంతుండ్రా మంది. అరే ఫోటో గుంతుండ్రా సుందరేనమ్మా. అరే ఒక బాధ్యత గల సిఐ, ఒక క్యాండిడేట్ ఒక మొత్తాలు సిఐ నా మైండ్ ఖరాబ్ చేసారు, మూడు ఖరాబ్ చేసారు. నేను ప్రశాంతంగా మా వాళ్ళతో రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నా. నాకు ఇడిదాకా వచ్చినట్టు చేసిండు. ఏమైతే సార్ నెక్స్ట్ గవర్నమెంట్ ఇవ్వడానికి వస్తుంది, మాది రాదనుకో, రాకపోతే మాది సార్. ఇప్పుడు 3 ఏళ్ళు నేను ఉంటా. మేము గవర్నమెంట్ పరంగా చెప్తలేను. కొందరు ఆఫీసర్లు మళ్ళీ మా గవర్నమెంట్ వస్తే ఏమొస్తుంది రా నాయన, వస్తుందో రాదో, వచ్చినప్పుడు ఎవడు వింటాడు రా నాయన. మీరు పిచ్చి లెక్కలు కానీ ఎవడు వింటాడు, ఏ కథ? అరే నన్ను మంచిగా ప్రశాంతంగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తాడు, ఖరాబ్ చేసి పడుతుంది నీడు. ఎన్నికలను ఆపేస్తా, నేను ఆపేమని చెప్పేస్తా. పంపు బయటకు వెళ్ళగొట్టు, నీ రైట్స్. నువ్వు స్పెసిఫిక్ గా గల్ల ఎందుకు పెట్టినావు? ఏంది ఇదంతా? ఏం నడుస్తుంది నాకు తెలుసు. ఈ శంకర్ ఏం పేర్రా, ఇతను గతంలో సంగారెడ్డిలో గంజాయి బ్యాచ్ తోటి కూడా సంబంధాలు ఉన్నాయి. నేను ఇంకా 2 సీఏలు ఉన్నారు నాకు తెలుసు. అపోజిషన్ లో ఈయనతో పాటు ఇంకా 2 సీఏలు ఉన్నారు, పేర్లు కూడా చెప్తే ఇప్పుడే. విన్నారా? ఈ సంగారెడ్డి ప్రాంతంలో వండుకుంటూ వీళ్ళందరూ క్రిమినల్స్ ప్రోత్సహించారు. ఏ వాళ్ళకి ఆటో ఆటో వదిలే. సార్ ఇది ఇటువంటి సీఏ అని మీరు ఈడ కాదు, అసలు డిపార్ట్మెంట్ కూర్చోపడదు. ఇంకోటి నేను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్తా. నేను ఏమంటున్నాను సార్, నేనే సంగారెడ్డిలో నేను చాలా డిఎస్పీ గారికి చెప్పిన, మీరు అన్ని పార్టీలకు స్వేచ్ఛ చేయండి. మా వాళ్ళ కూడా చెప్పిన, మనం గవర్నమెంట్ ఉన్నాం కదా, పోలీసుని ఉపయోగించండి. గవర్నమెంట్ ఉన్నప్పుడే పోలీసు మనం అపోజిషన్లో మనం కొట్లాడి వచ్చిన వాళ్ళం. మనకు వద్దు ఇదంతా. మన పోలీసు వాళ్ళతోటి మన కొట్లాడవద్దు, పంచాయతీ వద్దు. నా ప్రాబ్లం ఒకటే సార్, నేను అపోజిషన్లో ఉన్నా, నా జోలికి పోలీసు వాళ్ళు వస్తే నేను మీరు కేసులు పెడతారు. లా చేస్తుంది చేసిరు,
అరెస్టులు చేస్తారు, లోపల వాడు దింగుతారు, మళ్ళీ ఆడ హరీశ్రావు వాడి గవర్నమెంట్ వస్తే ఇవన్నీ ఉంటాయి నాకు తెలుసు. కానీ ఈ సీఐతో పాటు ఇంకా ఒక సీఐ ఇద్దరు ఉన్నారు, ఇంక మీటింగ్ ఎస్పీ ఆఫీసులు ఉన్నారు వాళ్ళు కూడా. ఏంది సార్ ఇదంతా? నేను చూస్తాను సార్ ఈ విషయంలో మాత్రం ఇది ఏం జరిగిందంటే డెఫినెట్గా ఇమీడియట్ కంప్లైంట్ తీసుకుంటే దాన్ని లేదని ఫాలో అష్యూరెన్స్ ఇస్తున్నా సార్. డెఫినెట్గా రూలింగ్ ప్రాసెస్ మీరు కూడా మళ్ళీ మీకు చెప్తున్నది చేసి అంత ఆగిపోతుంది. పాప నువ్వు చలో రాసి తొందర రాసి ఇచ్చా. ఈయనే ఎవరున్నారా?